హలో అందరూ బాగున్నారా? నా వీడియోస్‌కి ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని చెప్పి నేను అనుకోలేదు. నా స్టోరీని విని వాళ్ళ లైఫ్‌లో ఏమవుతుంది అని చెప్పి కామెంట్స్ అయితే చేస్తున్నారు నాకు. కొంతమందయితే ఇన్‌స్టాగ్రామ్‌కొచ్చి టెక్స్ట్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. మ్యాక్సిమం నేను అందరికీ చూసిన వెంటనే రిప్లై ఇస్తున్నాను. కొంచెం బాబుతో బిజీగా ఉంటే కొంతమందికి లేట్ అవుతుంది. ఒకవేళ నేను ఏమైనా కామెంట్స్ మిస్ చేసి ఉండుంటే గనక మళ్ళీ కామెంట్ చేయండి. నోటిఫికేషన్ వచ్చి మళ్ళీ నేనైతే చూస్తాను. అండ్ చాలామంది అడిగారు క్వశ్చన్స్ ఈ సర్వైకల్ స్టిచ్ గురించి. నేను జస్ట్ లాస్ట్ వీడియోలో నా సర్వైకల్ స్టిచ్ ఎక్స్పీరియన్స్ ఒక్కటి నేను చెప్పాను. డూస్ అండ్ డోంట్స్ అయితే నేను అసలు ఎక్స్ప్లెయినే చేయలేదు. సో ఈ వీడియోకి వచ్చేటప్పటికి నేను సర్వైకల్ స్టిచ్ వేసిన తర్వాత డూస్ అండ్ డోంట్స్ అయితే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నాకు వచ్చేటప్పటికి పర్సనల్గా సర్వైకల్ స్టిచ్ ఎందుకు వేశారంటే 2.8కి వచ్చేసింది నా సర్విక్స్ లెంత్ అనేది. అది కూడా జస్ట్ 5th మంత్ స్టార్టింగ్లో. దానికి రీజన్ ఏంటంటే ముందు నాకు ఫీవర్ వచ్చింది కాబట్టి దానివల్ల నాకు తుమ్ములు, దగ్గు ఎక్కువ వచ్చి దగ్గు చాలా హెవీగా వచ్చేది. సో దగ్గి అయితే నాకు మాయ కొంచెం కిందకి జారింది. సో దానివల్ల కొంచెం సర్విక్స్ లెంత్ అనేది తగ్గుతూ వస్తుంది అన్నట్టు డాక్టర్ చెప్పారు. సో దానికి భయపడి అయితే నేను సర్వికల్ స్టిచ్ అయితే వేయించుకున్నాను. నా విషయం ఇలా పక్కన పెడితే సర్వైకల్ స్టిచ్ వేయించుకోవడానికి చాలామందికి చాలా రకాలైన రీజన్స్ ఉండొచ్చు అనమాట. కొంతమందికి బై బర్తే సర్విక్స్ లెంత్ తక్కువగా ఉండొచ్చు. కొంతమంది జర్నీస్ ఎక్కువ చేయడం వల్ల సర్విక్స్ లెంత్ అనేది తక్కువ, లేకపోతే ఇంటర్నల్ ఓఎస్ ఏదైనా మెల్లగా ఓపెన్ అవుతుంది అన్న స్టేజ్లో సర్వైకల్ స్టిచ్ వేయచ్చు. ఇలా డిఫరెంట్ రీజన్స్ వల్ల డాక్టర్ సర్వైకల్ స్టిచ్ వేస్తారనమాట. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయేది నాకు జరిగినది, నేను ఫాలో అయిన ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే నేను చెప్తున్నాను. ఇది మీకు మీ డాక్టర్ చెప్పిన దాన్ని బట్టి డిఫరెంట్గా అయితే ఉండుండొచ్చు అనమాట. సో నేనైతే ఏం చేసేదాన్నంటే, నాకు సర్వైకల్ స్టిచ్ వేశాక డాక్టర్ ఇంటికి పంపించారు. ఎప్పుడు నాకు ½ అన్ అవర్ ప్రాసెస్ అయింది. ప్రాసెస్ అయిన తర్వాత మత్తు కొంచెం వదిలాక నన్నైతే ఇంటికి పంపించారు. మానిటర్ చేసి బేబీని మూమెంట్స్ నాకు ఉన్నాయో లేదో చూపించి తర్వాత నన్ను ఇంటికి పంపించారు. ఎందుకంటే నేను స్టిచ్ వేసిన 15 మినిట్స్ కన్నా ముందు నాకు మత్తు ఇస్తున్నారు అనగానే అప్పటి నుంచి స్టార్ట్ చేశాను. ఒకలాంటి భయం వచ్చింది, లోపల బేబీ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, మూమెంట్స్ అవి ఉంటాయా లేదా అని చెప్పి. సో నా భయానికి డాక్టర్ కంగారు పడి సర్వైకల్ స్టిచ్ వేసిన తర్వాత నాకు బేబీని మానిటర్ చేసి నాకు చూపించి ఆ తర్వాత నాకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్పి ఇంటికి పంపించారు. డాక్టర్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, ఒక 1 వీక్ పాటు బెడ్ రెస్ట్, 1 వీక్ పాటు కంప్లీట్ బెడ్ రెస్ట్లో ఉండాలి. ఓన్లీ తాగడానికి, తినడానికి, నడవడానికి, వాష్రూమ్కి జస్ట్ లేకపోతే వెళ్ళి కొంచెం కూర్చుంటే ఒక 10 to 15 మినిట్స్ కూర్చుని అయితే మళ్ళీ రెస్ట్ తీసుకోవాలి. ఇలా అయితే ఫస్ట్ 1 వీక్ అయితే చెప్పారు. తర్వాత నుంచి ఏం చేయమన్నారు, నా పనులైతే నన్ను చేసుకోమన్నారు. ఏంటంటే, నేను కూర్చుని కూరగాయలు కోసుకోవచ్చు, లేకపోతే మెల్లగా నించుని వంట మెల్లగా చేసుకోవచ్చు. అంటే ఎక్కువసేపు అయితే నించుని చేయకూడదు. చిన్న ఐటమ్స్ అయితే నేను చేసుకోవచ్చు అనమాట. అండ్ ఏంటంటే, మెయిన్లీ బెండ్ అయ్యే పనులు అయితే అస్సలు ఎక్కువసేపు అయితే కంటిన్యూస్గా నించోకూడదు అంటే ఒకేసారి ½ అన్ అవర్ 1 అవర్ ఇలా అయితే అసలు క్యాజువల్గా అయితే ఏ ప్రెగ్నెంట్ లేడీ కూడా నించోదు. కానీ అసలు ఆ సిచ్యువేషన్ కూడా రాకుండా జస్ట్ 5 మినిట్స్ కన్నా 10 మినిట్స్ కన్నా ఎక్కువ నించోకుండా ఉండేలా ప్లాన్ చేసుకోండి. అండ్ కూర్చున్నప్పుడు బాసిమటం వేసి మాత్రం కూర్చోకూడదు. ఇప్పుడు నేను బెడ్ మీద కూర్చున్నాను కదా, ఇలా అయితే అస్సలు కూర్చోకూడదు. కంప్లీట్లీ అవాయిడ్ చేయాలి. ఎందుకంటే లెగ్స్ అనేది ఎప్పుడు వైడ్గా పెట్టి కూర్చోకూడదు. నార్మల్ ప్రెగ్నెంట్ లేడీస్ అంటే వేరు, సర్వైకల్ స్టిచ్ వేసిన వాళ్ళు వేరు. సర్వైకల్ స్టిచ్ మనకి ఎందుకు వేస్తారు, ప్రీటర్మ్ డెలివరీ అవ్వకుండా ఉండడానికి వేస్తారు. ఇలా బాసిమట్లు వేసి ఎవరు కూర్చుంటారు? నార్మల్ డెలివరీ అవ్వడానికి ట్రై చేసే వాళ్ళు కూర్చుంటారు. మనకి డెలివరీ అవ్వకుండా కుట్లేసినప్పుడు ఇలా ఎందుకు కూర్చోవాలి? అస్సలు కూర్చోకూడదు. డాక్టర్ మరీ చెప్తారు, ఇలా అయితే కూర్చోకూడదు. నెక్స్ట్, చైర్లో కూర్చున్నప్పుడు అయితే వెనకాల బ్యాక్ సపోర్ట్ కింద పిల్లో వేసుకుని, అండ్ కింద కూడా ఒక పిల్లో వేసుకుంటే మంచిది, మెత్తగా ఉంటుంది, కుషన్ ఉంటుంది. మనకి కూడా చైర్లో ఎక్కువసేపు కూర్చున్నట్టు అనిపించదు, ఏదో సోఫాలో కూర్చున్నట్టు అనిపిస్తుంది. అండ్ సోఫాలో అయితే అస్సలు కూర్చోకూడదు. ఎందుకంటే మనం లోపలికి వెళ్ళిపోయి బేబీ అనేది ఇలా నొక్కుతున్నట్టు అనిపిస్తుంది. మనం కూర్చుంటే మనకే అర్థమైపోతుంది. సో కంప్లీట్లీ సోఫాని అయితే అవాయిడ్ చేయండి. ప్లాస్టిక్ చైర్స్ ఉంటాయి కదా, ఆ చైర్స్లో కూర్చోండి వెనకాల. అండ్ కింద పిల్లో అయితే మస్ట్ అండ్ షుడ్.
అండ్ బాత్ చేసినప్పుడైతే మ్యాక్సిమం అయితే షవర్ని యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే బెండ్ అవ్వకూడదు కాబట్టి మ్యాక్సిమం షవరే యూజ్ చేయాలి. కాన్బట్ పొజిషన్లో ఏం చేస్తారంటే బకెట్ కింద స్టూల్ ఉంటుంది కదా, ఎవరైనా ఇంట్లో ఉంటారు కదా, వాళ్ళని బకెట్లో వాటర్ వేసేసి స్టూల్ మీద, ఇంత ఎత్తు స్టూల్ మీద బకెట్ని పెట్టి రెడీగా ఉంచమని చెప్పండి హాట్ వాటర్. అండ్ మీరు కూడా అక్కడ కూడా 5 to 10 minutes కన్నా ఎక్కువ నించుని అయితే బాత్ చేయకూడదు. మీరు కూర్చోవడానికి కూడా ఒక స్టూల్ అయితే పెట్టుకోవడం అయితే బెటర్ అనమాట. అండ్ సర్వైకల్ స్టిచ్ అనేది జస్ట్ సర్విక్స్ లెంత్ని మెయింటైన్ చేయడానికి మాత్రమే. పెయిన్స్ వస్తే సర్వైకల్ స్టిచ్ ఆపదు. అండ్ లైక్ ఏంటంటే ఉమ్మనీరు, అమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఏమైనా లీక్ అవుతుంటే అది సర్వైకల్ స్టిచ్ ఆపదు. సర్వైకల్ స్టిచ్ అనేది ఒక చిన్ని సపోర్ట్, మన గర్భసంచికి ఒక చిన్ని సపోర్ట్ లాంటిది అంతే. అండ్ ప్రెగ్నెంట్ లేడీస్ ఎప్పుడు, నేను ఇది ముందు వీడియోస్ నుంచి చాలాసార్లు చెప్దాం అనుకుంటున్నాను కానీ మర్చిపోతున్నాను. ప్రెగ్నెంట్ లేడీస్ అందరూ కూడా మనం ఏం ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తున్నాము, ఎప్పుడెప్పుడు వేసుకుంటున్నామని చెప్పి మైండ్లో అలా గుర్తుండిపోవాలి. ఎవరైనా ఏదైనా డాక్టర్ అడుగుతుంటే వెంటనే చెప్పాలి, నేను ఈ ట్యాబ్లెట్ వేసుకున్నాను డాక్టర్, ఈ టైంలో వేసుకుంటున్నాను, మీరు ఇది నాకు ఇచ్చారు, లాస్ట్ టైం సజెస్ట్ చేశారు, నెక్స్ట్ టైం ఏం వాడుతున్నాను, ఇది దేనికి అని అయితే కంపల్సరీ తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క సిచ్యువేషన్ వస్తుంది. కొంతమంది 7 months దాకా హస్బెండ్ దగ్గర చూపించుకుని తర్వాత పేరెంట్స్ దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో అక్కడ డాక్టర్కి ఇక్కడ డాక్టర్కి ట్యాబ్లెట్స్ అవి చేంజ్ అవ్వకుండా ప్రిస్క్రిప్షన్ మన చేతిలో లేకపోయినా సరే మనం ఏం వాడుతున్నామో చెప్పే స్టేజ్లో ఉండాలి. మరీ తెల్లబెల్ల ఎర్రబిళ్ళ అని చెప్పే స్టేజ్లో కాకుండా. ఇలా నాకు ఏం జరిగింది అంటే నాకు 8th monthలో అయితే మళ్ళీ నేను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. అప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాక డాక్టర్ ఏం చెప్పారంటే, నీకు ఏ టైంలో అయినా డెలివరీ అయిపోవచ్చు, 8th month ఫస్ట్ వీక్ ఏ టైంలో అయినా డెలివరీ అయిపోవచ్చు. సో నేనైతే నీకు ఒక ఇంజెక్షన్ ఇస్తున్నాను. ఈ ఇంజెక్షన్ ఏంటంటే నీకు ప్రీటర్మ్ బేబీ పుట్టినా సరే లంగ్స్ అనేవి కరెక్ట్గా వర్క్ అయ్యేలా ఈ ఇంజెక్షన్ అయితే చేస్తుంది. ఇది 2 doses ఇస్తున్నానని చెప్పి నాకు 8th monthలో హైదరాబాద్లో డాక్టర్ అయితే ఇచ్చారు. ఇచ్చిన తర్వాత సరే అంతా ఓకే అయిపోయింది. నేను డెలివరీకి మా మదర్ దగ్గరికి వెళ్ళాను. అక్కడికి వచ్చేసేటప్పటికి మళ్ళీ అక్కడ డాక్టర్, ఇక్కడ తెలియదు కదా నాకు, అక్కడ డాక్టర్ ఏం చేశారంటే మళ్ళీ నేను నీకు ఒక ఇంజెక్షన్ ఇస్తానమ్మా, అది 2 times చేయించుకోవాలన్నమాట, 2 days కంటిన్యూస్గా. సో ఆ ఇంజెక్షన్ అయితే నువ్వు చేయించుకో అన్నారు. చేయించుకో అనగానే నేను కొంచెం బుర్ర పెట్టి ముందు ఆలోచించాను కాబట్టి ఈ ఇంజెక్షన్స్ ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీస్ ఎప్పుడు పడితే అప్పుడు చేయించుకోకూడదంట. సో చేయించుకుంటే ఈ లంగ్స్ ఇంప్రూవ్ అవ్వడానికి బేబీకి 2 doses ఉంటాయి. అది కూడా ప్రీటర్మ్ బేబీ పుట్టే ఛాన్సెస్ ఉన్నప్పుడు మాత్రమే డాక్టర్స్ చేస్తారు. నాకు ఈ ఇంజెక్షన్స్ చేసినట్టు ముందు డాక్టర్ నా రికార్డులో అయితే మెన్షన్ చేయలేదు, కానీ నాకు చేశారు, నాకు గుర్తుంది. అండ్ నేను పర్చేస్ చేసిన బిల్స్లో అయితే ఉన్నాయి. నేను వెంటనే ఈ డాక్టర్తో అయితే చెప్పాను, డాక్టర్ అవి 2 doses ఉంటాయి అవేనా, అండ్ బేబీ లంగ్స్ కోసం మీరు చేస్తున్నారా అని అడిగాను. అంటే అవునమ్మా నీకు ఆల్రెడీ చేశారా అంటే చేశారు 8th month స్టార్టింగ్లో అని చెప్పాను. సో ఇలాంటివన్నీ ప్రెగ్నెంట్ లేడీస్ చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసి మనకి ఏం చేస్తున్నారు ఏంటి, ఒక్కొక్కసారి పాపం డాక్టర్స్ కూడా మెన్షన్ చేయడం మర్చిపోతారు. సో ఏంటంటే వాళ్ళు సరిగ్గా హిస్టరీ మెయింటైన్ చేయలేకపోయినా మనం మెయింటైన్ చేసుకునేలా అయితే జాగ్రత్తగా చూసుకోవాలి. సర్వైకల్ స్టిచ్ వేసినప్పుడైతే బ్లీడింగ్ 2 to 3 days ఉంటుంది. అది కూడా చాలా లైట్గా ఉంటుంది. అండ్ పెయిన్ అయితే హెవీ అయితే ఏం ఉండదండి, నెగ్లిజిబుల్ అని చెప్పచ్చు. బట్ నడుస్తున్నప్పుడు మాత్రం అప్పుడప్పుడు ఒక 2-3 daysకి ఒకసారి నడుస్తున్నప్పుడు మాత్రం సురుకు అన్నట్టు చిన్నగా ఉంటుంది. అండ్ ఇలా స్టిచ్ వేసినప్పుడు స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు ఇలాగా కంటిన్యూస్గా అయితే స్టెప్స్ వేయకూడదు. పక్కన రైలింగ్ ఉంటుంది కదా, దాన్ని పట్టుకుని ఒక స్టెప్ వేసి ఆగి స్లోగా అయితే ఎక్కాలి. ఇది కూడా ఒక 1 week రెస్ట్ తర్వాతే. అండ్ ఇది మెయిన్ థింగ్ ఏంటంటే కంప్లీట్ బెడ్ రెస్ట్ సర్వైకల్ స్టిచ్ వేసిన వాళ్ళకి ఎక్కడో అయితే కంప్లీట్ బెడ్ రెస్ట్ అయితే ఇవ్వరు. మరీ 1.8 centimeters అలా ఉంటే ఇస్తారేమో నాకు తెలియదు, కానీ నాకైతే పర్సనల్గా నా డాక్టర్ ఏం చెప్పారంటే నా పనులు నేను చేసుకోవచ్చు అని చెప్పారు. అండ్ నేను 7th monthకి వచ్చేటప్పటికి ఇంకా కంప్లీట్లీ ఇంకా ఇంట్లోనే హౌస్ అరెస్ట్ అయిపోయాను. అయిపోతే మా హస్బెండ్ పర్సనల్గా డాక్టర్ని అడిగారు, ఏంటి అమ్మాయిని బయటకు తీసుకెళ్ళొచ్చా, ఇంట్లోనే ఉంచుతున్నాము అది ఇది అంటే డాక్టర్ చెప్పారు, కార్ ప్రిఫర్ చేయండి, ఆర్ స్కూటీ మీద వెళ్ళేటట్టయితే కనుక స్పీడ్ బ్రేకర్లు లేకుండా అయితే తీసుకెళ్ళండి. అంటే ఇంటికి 1 or 2 kilometers
డిస్టెన్స్ అంతవరకు తీసుకెళ్ళి జస్ట్ అలా నేచర్ని చూపించేసి తీసుకురండి అని చెప్పేవారు. నేనేం చేసేదాన్ని, వీక్లీ వన్స్ మాత్రం చాలా జాగ్రత్తగా 2 కాళ్ళు ఒకవైపే వేసి, నాకు కార్ పడేది కాదు, మళ్ళీ కార్ అయితే మళ్ళీ వామిటింగ్స్ అవుతాయని చెప్పి స్కూటీకే, క్యాబ్ అది ఏం బుక్ చేసుకోకుండా స్కూటీకి 2 కాళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా వెళ్ళి కూర్చుని అలా తిరిగి ఒక ఐస్ క్రీమ్ తినేసి వచ్చేసేదాన్ని అనమాట. సో ఇలా ఉంటుంది. చాలా జాగ్రత్తగా అయితే మనం చూసుకోవాలి. బట్ సర్వైకల్ స్టిచ్ వేసేసాము అంటేనే మన కండిషన్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని అర్థం. అసలు ప్రెగ్నెంట్ లేడీస్ అంటేనే జాగ్రత్తగా ఉండాలి. ఇదైతే ఇంకా ఒక 2-3% అయినా మనం ఇంకా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే బెటర్. చాలా మంచిగా బేబీస్ని డెలివరీ చేసిన వాళ్ళు ఉన్నారు. కంగారు పడిపోయి, ఇబ్బంది పడిపోయి, మెయిన్లీ హౌస్ అరెస్ట్ అవ్వకుండా జస్ట్ బాల్కనీ ఉంటుంది కదా వెనకాల, అలా వెళ్ళి నేచర్ని ఎంజాయ్ చేయండి. చక్కగా సాంగ్స్ వినండి. టైం ఇట్టే గడిచిపోతుంది. మీ బేబీతో మీరు మాట్లాడుకోండి. నా బేబీ నాకు కడుపులో ఉన్నప్పుడు నేను బేబీకి 5th మంత్లో ఎప్పుడైతే నాకు మూమెంట్ స్టార్ట్ అయ్యాయో జున్ను అని నేమ్ పెట్టుకున్నాను అనమాట. అప్పటి నుంచి నాకు 6th మంత్ నుంచి జున్ను 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 అంటే వాడు బేబీ కిక్ చేయడం స్టార్ట్ చేసేవాడు. చాలా హ్యాపీ అనిపించేది నాకు. సో ఏదో ఒక నిక్నేమ్ ఏదో ఒకటి పెట్టుకుని అలా పిలుచుకుని మీ బేబీతో మీరు మాట్లాడుకుంటే టైం అనేది అలా. సర్వైకల్ స్టిచ్ అనేది చాలా చిన్ని ప్రాసెస్. దానికి భయపడిపోయి మీరు ఎందుకులే ఇది అని చెప్పి నెగ్లెక్ట్ అయితే అస్సలు చేయొద్దు. మన మంచికే కదా ఏదైనా సరే. సో ఏదైనా సరే పాజిటివ్గా తీసుకోండి. మ్యాక్సిమం స్లీపింగ్ పొజిషన్ వచ్చేటప్పటికి ప్రెగ్నెంట్ లేడీ ఎప్పుడు లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకుంటే చాలా బాగుంటుందన్నమాట. చాలా మంచిది. బేబీ మూమెంట్స్ అవి బాగుంటుంది. నేను ఎక్కడో చదివిన దాన్ని బట్టి అయితే బేబీకి ఆక్సిజన్ సప్లై అనేది చాలా బాగా అంది, బేబీ అనేది చాలా యాక్టివ్గా ఉంటుందంట. అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే లెఫ్ట్ సైడ్ పడుకోవడానికి మనం నార్మల్ పీపుల్ కూడా లెఫ్ట్ సైడ్ పడుకుంటే తిన్నది బాగా అరుగుతుందంట. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. మీరు నార్మల్గా కూడా అబ్జర్వ్ చేస్తే, అంటే నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్స్ అనట్లేదు, నార్మల్ పీపుల్ అనమాట, నాలాంటి వాళ్ళు అబ్జర్వ్ చేస్తే మంచిగా బిర్యానీ తినేసి నైట్ లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకుంటే పొద్దున కల్లా అరిగిపోతుంది అనమాట. అదే రైట్ సైడ్ పడుకున్నా, స్ట్రైట్గా పడుకున్నా అసలు అరగదు. నాకు తెలిసి మ్యాక్సిమం బేబీ మూమెంట్స్ ఒక్కొక్కసారి తెలియట్లేదు అక్క అని చెప్పి ఒక అమ్మాయి అయితే మెసేజ్ చేసింది. సో దానికి నేనేం చెప్తున్నానంటే, బేబీ మూమెంట్స్ తెలియకపోయినప్పుడు డాక్టర్స్ ఏం చెప్తారంటే హాట్ వాటర్ తాగమంటారు ఫస్ట్ థింగ్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీకు ఇష్టమైన ఫుడ్ అనేది ఐస్ క్రీమ్ అన్న, చాక్లెట్ అన్న, ఏదైనా స్వీట్ అయితే తినమంటారు. థర్డ్ థింగ్ ఏంటంటే లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోమంటారు. బేబీ మూమెంట్స్ చాలా బాగా తెలుస్తాయి అనమాట. సో కంగారు పడకుండా ఫస్ట్ ఒక 1 అవర్ అయితే ఈ 3 అబ్జర్వ్ చేసి, నెక్స్ట్ మీకు ఇంకా తెలియకపోతే ఒకసారి మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. సర్వైకల్ స్టిచ్ వేసినప్పుడు చీమ్ పడుతుందా అక్క అని అడుగుతున్నారు. అలాంటిది ఏమీ ఉండదండి. నాకైతే ఏమీ చెప్పలేదు. మంచిగా అన్నీ తిన్నాను. అలాంటి ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మీకు ఇంకా తెలియదేమో, పెద్ద పెద్ద హాస్పిటల్స్లో అయితే డెలివరీ అయినా నెక్స్ట్ 1 అవర్కి ఫుల్ ఫుడ్ పెట్టేస్తున్నారు. ఈవెన్ శనగపప్పుతో సైతం పెట్టేస్తున్నారు. పచ్చాలు ఏం చేయించట్లేదు. అంటే నేనైతే చేశాను అనుకోండి. సో సర్వైకల్ స్టిచ్కి అయితే ఎలాంటి చీము పట్టదు. ప్రెగ్నెన్సీలో చాలామందికి సివియర్గా నడుము నొప్పి వస్తుంది అనమాట. ఎందుకంటే బేబీ బంప్ అనేది పెరుగుతూ ఉంటుంది అండ్ ఎస్ఐ జాయింట్ పెయిన్ అయితే చాలా సివియర్గా వస్తుంది. దానికి నాకు డాక్టర్ గారు చెప్పింది ఏంటంటే, స్ట్రైట్గా పడుకున్నప్పుడు లెగ్స్ కింద, థైస్ కింద అయితే పిల్లో పెట్టుకుని పడుకోండి. చూడండి మీరే డిఫరెన్స్. చాలా రిలాక్సింగ్ మోడ్లో ఉంటారు. అండ్ బయట అయితే మనకి ప్రెగ్నెన్సీ పిల్లోస్ కూడా మంచిగా దొరుకుతున్నాయి రౌండ్ షేప్లో. అదైతే తీసుకోండి, చాలా ఫ్రీగా ఉంటుంది మీకు. సర్వైకల్ స్టిచ్ వేసినప్పుడు ట్యాబ్లెట్స్ ఇన్సర్ట్ చేసుకోమని ఇస్తారు కదా, అది కనుక మనం సరిగ్గా మెయింటైన్ చేయకపోతే యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దానివల్ల మళ్ళీ లోపల బేబీకి ఏదైనా ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ప్రెగ్నెన్సీలో మాత్రం యూరిన్ ఇన్ఫెక్షన్ని రాకుండా మటుకి చూసుకోండి. మంచిగా హైడ్రేటెడ్గా ఉండండి. రోజుకి అట్లీస్ట్ 4 to 5 లీటర్స్ అంటారు, కానీ కనీసం 2.5 లీటర్స్ అయినా తాగడానికి ట్రై చేయండి. వాటర్ అంటే మనం డైరెక్ట్ వాటరే కాదు, ఏదో ఒకటి బార్లీ వాటర్ అయినా ఇలాగ డిఫరెంట్ టైప్స్లో తీసుకున్నారనుకోండి, మీరు మొత్తం అంతా వాటర్ తాగినట్టు కాకుండా మీకు కూడా మంచిగా వాటర్ ఇంటేక్ తీసుకున్నట్టు అనిపిస్తుంది. సో నాకు తెలిసిన పాయింట్స్ అయితే నేను కవర్ చేశాను. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉండి దేనికి రిలేటెడ్గా అయినా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని మీరు అనుకుంటున్నారో నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నేను అది చూసి దానికి రిలేటెడ్ వీడియోస్ అయితే, నాకు ఆ విషయాల గురించి తెలుసున్నట్టయితే నేను వీడియో చేసి మీకు చెప్తాను.
ఇదండి ఇవాళ వీడియో కంటెంట్ అయితే. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేటప్పటికి నేను కన్సీవ్ అయినప్పటి నుంచి 9th మంత్ దాకా అయితే నేను ఏ డైట్ ఫాలో అయ్యాను అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కన్సర్న్ అయితే స్కానింగ్స్కి బ్లడ్ టెస్ట్కి అయితే చాలా మనీ అవుతుందని చెప్పి, అండ్ మనీ సేవింగ్ మెథడ్ అనేది నేను ఒకటైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అది కూడా చాలా తక్కువ ధరకి, అండ్ ఇది సిటీస్లో ఉన్న వాళ్ళకి మాత్రమే. అండ్ ఇదేం ప్రమోషన్ కాదు, నేను ఎక్స్పీరియన్స్ చేసింది అయితే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నెక్స్ట్ వీడియోలో అయితే నేను మీ ముందుకు వచ్చేస్తాను. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. అండ్ నా నెక్స్ట్ వీడియోస్ అయితే మీ ఫోన్కి డైరెక్ట్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. బాయ్ బాయ్.